सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। नेशनल स्टूडेंट्स यूनियन ऑफ इंडिया NSUI के ज़ेर एहतमाम महबूबनगर ज़िला मुस्तक़र के NTR डिग्री कॉलेज के अहाते में मुनक़िदा बतकम्मा तकरीब में मुकामी रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने बतौर मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि बतकम्मा त्यौहार तेलंगाना सकाफ़त की एक पहचान है। गुज़िश्ता 100 सालों से तेलंगाना भर में ख़वातीन इस त्यौहार को पूरे जोश व खरोश के साथ मनाती हैं। इसी हिस्से के तौर पर NTR कॉलेज के तालिबात ने बतकम्मा प्रोग्राम NSUI की निगरानी में मुनक़िद किया और इस प्रोग्राम में शिरकत करना मेरे लिए बाइस मसरत है। रुकन असम्बली ने कहा कि आने वाले दिनों में ख़वातीन का ही दौर होगा और हमारी हुकूमत ख़वातीन के लिए कई मंसूबे और तालिबात के लिए स्किल डेवलपमेंट लाने के लिए इक़दाम कर रही है। इस मौके पर अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, सदर नशीन बल्दिया आनंद गौड़, NSUI के रियासती सेक्रेटरी मुकद्दम रमेश, NTR डिग्री कॉलेज के प्रिंसिपल डॉक्टर राजेंद्र प्रसाद, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, अर्बन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव, मोहम्मद फैयाज, NSUI लीडरान के अलावा दीगर मौजूद थे। తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు చాలా సంబరంగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవాన్ని అతివైభవంగా జరుపుకుంటారు. అలాగే ఇక్కడ NTR మహిళా డిగ్రీ కాలేజ్ ఆవరణలో కూడా విద్యార్థినులు చాలా పెద్ద ఎత్తున ఈరోజు NSUI ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. వేల మంది విద్యార్థినులు ఈరోజు ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా ఆటపాటలతోటి ఈ ప్రాంగణం అంతా హోరెత్తుతూ ఉంది. మహిళలు అన్నిట్లో ముందున్నారు. రాబోయే రోజుల్లో మహిళలదే రాజ్యం. అందుకే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం, ఈ విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలను తీసుకుపోతూ ఉంది. ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్కిల్స్ వాళ్ళకు ఇంపార్ట్ చేసి వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరపడేటట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు మన NTR డిగ్రీ కాలేజ్కి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి జీవో కూడా వచ్చింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ జిల్లాలో మొదటిసారిగా ఈ NTR డిగ్రీ కాలేజ్కి వచ్చింది. అనేక వినూత్న కార్యక్రమాలతోటి మన విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు విద్యకు స్వర్ణయుగం కాబోతూ ఉంది. దానికోసం అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా నాయకులు కానీ, అలాగే పట్టణ ప్రముఖులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు, సామర్థ్యాలు మన పిల్లల విద్యాభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఉన్నారు. ఇది మంచి శుభపరిణామం.